అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఆథెంటికేషన్ విత్ గూగుల్ అకౌంట్. చూడండి, లాస్ట్ టాపిక్లో మన అప్లికేషన్కి గిట్హబ్ అకౌంట్తో యూజర్ని ఎలా ఆథెంటికేట్ చేయొచ్చో కాన్ఫిగర్ చేసాం కదా. అలాగే ఇప్పుడు ఇదే అప్లికేషన్కి గూగుల్ ఆథెంటికేషన్ కూడా యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఆథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నది auth.js. ఈ ప్యాకేజ్ ద్వారా గిట్హబ్ ప్రొవైడర్ని కాన్ఫిగర్ చేసి మనం అప్లికేషన్కి ఆథెంటికేషన్ యాడ్ చేసాం. ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియో చూసుండకపోతే ముందుగా వీడియో చూడండి, సో దట్ ఆథెంటికేషన్స్కి ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి, ఐడి అండ్ సీక్రెట్ కీని ఎలా గెట్ చేసి యాక్సెస్ చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు గూగుల్ ఆథెంటికేషన్ కాన్ఫిగర్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్. అయితే ముందుగా మనకి గూగుల్ క్లౌడ్ కన్సోల్ నుంచి ఒక ఐడి అండ్ సీక్రెట్ కీ అవసరం ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ట్రై ఇట్ ఇన్ కన్సోల్ మీద క్లిక్ చేసి మనం ఈ గూగుల్ క్లౌడ్ ఈ ప్లాట్ఫామ్లో క్రియేట్ ఆర్ సెలెక్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి మన ప్రాజెక్ట్కి ఏ పేరు పెడుతున్నామో ఆ పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నెక్స్ట్ ఆత్ డెమో పేరుతో ఒక ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ సర్చ్ బార్ లోపల ఏపీఐ అండ్ సర్వీసెస్ అని సెర్చ్ చేస్తే ఈ పేజ్లో కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ OAuth కాన్సెంట్ స్క్రీన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ టైప్ ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా అని అడుగుతుంది. ఎక్స్టర్నల్ మీద చెక్ చేసి అంటే క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ OAuth కాన్సెంట్ స్క్రీన్, స్కోప్స్, టెస్ట్ యూజర్స్, లాస్ట్లో సమ్మరీ. ఇక్కడ యాప్ ఇన్ఫర్మేషన్లో మన అప్లికేషన్కి ఏ పేరు ఇద్దాం అనుకుంటున్నామో ఆ పేరుని ఇక్కడ డిఫైన్ చేయాలి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఆత్ పేరుతో మన అప్లికేషన్కి ఒక పేరు పెట్టి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో యూజర్ సపోర్ట్ ఈమెయిల్, నేను ఏ ఈమెయిల్తో అయితే లాగిన్ అయ్యానో అదే ఈమెయిల్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత డెవలపర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. ఇక్కడ కూడా నా ఈమెయిల్ ఇలా పాస్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో స్కోప్స్, యాడ్ ఆర్ రిమూవ్ స్కోప్స్ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకున్న ఈ టాప్లో ఉన్న 3 చెక్ బాక్సెస్, ఫస్ట్ 3 చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లో టెస్ట్ యూజర్స్లోకి వస్తాం. ఈ టెస్ట్ యూజర్స్లో యాడ్ యూజర్స్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. నా ఈమెయిల్ ఇచ్చేస్తున్నాను. ఇది టెస్ట్ యూజర్ కింద ఒక ఈమెయిల్ ఇచ్చి ఎంటర్ హిట్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి ఈ సమ్మరీ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇది సమ్మరీ. ఇక్కడ మళ్ళీ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి OAuth క్లయింట్ ఐడి మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రాప్డౌన్లో మన అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ కాబట్టి వెబ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆథరైజ్డ్ రీడైరెక్ట్ URI అని ఉంటుంది. ఇక్కడ యాడ్ URI మీద క్లిక్ చేసి మనం గూగుల్ ఆత్ మనం కాన్ఫిగర్ చేయడానికి అప్లికేషన్లో ఈ URI మనం పాస్ చేయాల్సింది http://localhost. అంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్ మోడ్లో ఉన్నాం కాబట్టి localhost 3000 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ /API/auth/callback/Google ఇలా URI పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఇలాగ మనకి ప్రొవైడ్ అవుతాయి. ఈ రెండు కూడా మనం అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముందుగా ఈ క్లయింట్ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసి మన అప్లికేషన్లో అంటే మన విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ .env ఫైల్ ఉంది. ఈ env ఫైల్ లోపలే మన
సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ వేరియబుల్కి గూగుల్ క్లయింట్ ఐడి పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కాపీ చేసిన ఈ క్లయింట్ ఐడి, ఇలా కాపీ చేసిన ఈ క్లయింట్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో సీక్రెట్ కీ కూడా కావాలి. కాబట్టి దీనికి ఒక వేరియబుల్ గూగుల్ _సీక్రెట్ కీ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడి నుంచి ఈ క్లయింట్ సీక్రెట్ దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఇప్పుడు ఈఎన్వి ఫైల్ని సేవ్ చేసిన తర్వాత ఈ auth.js ఫైల్లోకి వచ్చి ఇప్పుడు ఎలా అయితే ఈ గిట్హబ్ని కాన్ఫిగర్ చేసామో సేమ్ అలాగే ఫస్ట్ స్టెప్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఇంపోర్ట్ గూగుల్ ఫ్రమ్ నెక్స్ట్ auth ఇలా కాదు నెక్స్ట్ -auth -providers -google. ఇలాగా నెక్స్ట్ auth నుంచి మనకి ప్రొవైడ్ అవుతున్న ఈ గూగుల్ని ఇక్కడ ఫ్రమ్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత గిట్హబ్కి కిందన ఎక్కడన్నా మనం రాయొచ్చు. అయితే కామా ఇచ్చి ఈ గూగుల్ ఫంక్షన్కి అంటే ఈ గూగుల్ ప్రొవైడర్ ఈ ఫంక్షన్కి మనం పాస్ చేయాల్సింది ఆబ్జెక్ట్లో క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్. ఈ కీస్కి క్లయింట్ ఐడి అనే కీకి వాల్యూ కింద ఇక్కడ ఈ గూగుల్ క్లయింట్ ఐడి ఏదైతే నేను గెట్ చేసి ఈ వేరియబుల్కి అసైన్ చేసి సేవ్ చేశానో ఈ గూగుల్ క్లయింట్ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ గూగుల్ క్లయింట్ ఐడికి ఇలాగా పాస్ చేసిన తర్వాత కామా ఇచ్చి నెక్స్ట్ స్టెప్లో మనకి కావాల్సింది క్లయింట్ సీక్రెట్ ఈ కీకి వాల్యూ కింద ఈ గూగుల్ సీక్రెట్ కీ దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇలా ఈ క్లయింట్ సీక్రెట్కి పేస్ట్ చేశారు. ఇలా అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి అలాగే ఈ రౌట్ ఫైల్లో అంటే ఈ డైనమిక్ రౌట్ ఉంది కదా ఈ రౌట్లో ఈ గెట్ అండ్ పోస్ట్ని మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ ఒకసారి మన అప్లికేషన్ని రిఫ్రెష్ చేస్తే లోకల్ హోస్ట్ 3000లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. అయితే మనకి ఏదో ఎర్రర్ ఉంది ఇక్కడ. సారీ, ఇక్కడ యాక్చువల్గా మనం నేను ఇక్కడ ఈ process.env అని పాస్ చేయలేదు. అంటే మన .env ఫైల్లో ఉన్న వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ process.env ద్వారానే ఈ .env ఫైల్లో ఉన్న వేరియబుల్స్ తాలూకు వాల్యూస్ని యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇక్కడ process.env కూడా యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి మన అప్లికేషన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయితే ఇప్పుడు చూడండి ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ అని కూడా మనకి యాడ్ అయింది. అంటే గూగుల్ అథెంటికేషన్ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్కి యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ప్రజెంట్ తెలుగు వెబ్టెక్ అనే నా అకౌంట్తో ఉన్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి వెల్కమ్ టు మై అప్లికేషన్. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్కి గూగుల్ అథెంటికేషన్ కూడా యాడ్ చేసాం. ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేస్తే లాగౌట్, సైన్ అవుట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఇప్పుడు ఈ సైన్ ఇన్ పేజ్లోకి వచ్చాం. ఇప్పుడు గిట్హబ్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను గిట్హబ్తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఈ పేజ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యాను. లాగౌట్ చేసిన తర్వాత ఇప్పుడు సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఆల్రెడీ నా సెషన్ ఉంది కాబట్టి అప్లికేషన్లోకి నాకు యాక్సెస్ వచ్చింది. సో ఇలా మన అప్లికేషన్స్కి నెక్స్ట్ auth ద్వారా గూగుల్ అథెంటికేషన్ కూడా యాడ్ చేయొచ్చు.